తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఎస్ఎల్బీసీకి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా టన్నెల్ దగ్గర భారీ భద్రత కల్పించారు. రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చివరి దశకు చేరుకున్నాయని చెబుతున్నారు. జీపీఆర్ సాయంతో గుర్తించిన ఆనవాళ్లు కార్మికులవే అన్నది నిపుణుల మాట. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటున్నారు. వనపర్తి సభ ముగిసిన తర్వాత ఇక్కడ హెలికాప్టర్లో ఇక్కడికి వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గత 9 రోజులుగా ఇక్కడ టన్నెల్లో మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. 8 మంది గల్లంతయ్యారు. దానికి సంబంధించి రెస్క్యూ టీంలు కూడా పాల్గొంటున్నాయి. 12 రెస్క్యూ టీంలు పాల్గొన్నాయి. దానిలో పురోగతి సాధిస్తున్నారని చెప్పు. దీనికి సంబంధించి ఎక్కడైతే జీపీఆర్ నుంచి తీసుకున్న ఆనవాళ్ళు అక్కడ తవ్వకాలు కూడా చేపట్టారు. ఆ తవ్వకాల్లో కొద్దిగా అవరోధాలు ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి మట్టి కానీ అక్కడ బురద కానీ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల సహాయక చర్యల ఇబ్బందులు తలెత్తున్నాయి. అయినా కూడా జీపీఆర్ పరికరంతో ఇప్పటికే 5 చోట్ల మార్కింగ్ చేశారు. ఆ మార్కింగ్ చోట్ల కూడా తవ్వకాలు చేపడుతున్నారు రెస్క్యూ సిబ్బంది. దాంతో పాటు బురదను బయటికి తొలగితేనే ఆ ఆనవాళ్ళు ప్రాంతంలో మనుషుల ఆనవాళ్ళు ఉన్నాయా లేక ఇతర వస్తువుల ఆనవాళ్ళు ఉన్నాయా దానిపైన పరీక్షలు చేస్తున్నారు. దానికి తవ్వకాలు జరిపేందుకు అయితే చిన్న చిన్న జేసీబీలు కూడా లోపలికి పంపిస్తున్నారు. లోకో రైలు ద్వారా మట్టిని తరలిస్తున్నారు. దీంతో పాటు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో దానికి సంబంధించిన వీపుల్ని కూడా కట్ చేసేందుకైతే అధికారులు రెస్క్యూ టీం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడే గ్యాస్ కట్టర్లతో చిన్న చిన్న భాగాలు ముక్కలు చేసి దాన్ని బయటికి తీస్తుంది. 2 భాగాలు కొడితేనే అవతల ఉన్న వారు బయటికి వెలికి తీసే అంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే జీపీఆర్ ఎక్కడైతే ప్రాంతాలను ఐడెంటిఫై చేసిందో ఐడెంటిఫై చేసిన తవ్వకాలు చేపడుతున్నారు. ఆ తవ్వకాలలో కూడా 6 మీటర్ల 7 మీటర్ల లోపల ఛాయాచిత్రాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి అధికారుల తవ్వకాలను కూడా చేపట్టారు. ఇప్పుడు కూడా ఆ తవ్వకాలు 1-2 మీటర్లు మాత్రమే తీయగలిగిన అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ టన్నెల్ వద్దకు వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులతో పాటు టన్నెల్ లోపలికి వెళ్లి ఎక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై కూడా పరిశీలించే అవకాశం ఉంది. దీనికి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు కూడా సంఘటన ఇక్కడ ఎస్ఎల్బీసీకి చేరుకున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా అక్కడ రెస్క్యూ టీమ్ తో వారి మాట్లాడడం, దానికి సంబంధించి కార్మికులతో మాట్లాడడం, ఆ ప్రమాదంపై ఆరా తీయడం, ఎలా జరిగింది, ప్రస్తుతం జరుగుతున్న పనులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం. దానికి సంబంధించి ఇప్పటికే రెస్క్యూ టీంలకు సంబంధించిన నిపుణులతో కూడా ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆ తవ్వకాలకు సంబంధించి ప్రస్తుతం అయితే ఆ తవ్వకాలు అయితే వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడైతే మార్కింగ్ చేశారో ఆ మార్కింగ్ కానీ ఆ తవ్వకాలు చేపడుతుంటే అక్కడ సిబ్బంది కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు అక్కడ రాళ్లు రప్పలు దాంతో పాటు బురద నీరు వేగంగా వస్తున్నాయి. ఒక నిమిషానికే 5000 మిల్లీమీటర్లు నీరు ఉబికి వస్తుంది, ఊటలాగా వస్తుంది. దాన్ని కొద్దిగా రిస్క్ చేయడం అయితే ఈ రిస్క్ సిబ్బందికి అయితే ఇబ్బందులు తలెత్తున్నాయి. దీనికి తోడు ఇప్పటికే ఒక జేసీబీలో 2 అటాచర్ లోపలికి వెళ్తున్నాయి. ఆ మట్టిని తొలగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు మరో 20 నిమిషాల్లో సీఎం రేవంత్ సంబంధించిన ఆ సమీక్షా సమావేశం నిర్వహించి ఒకవేళ మృతి చెందితే ఆ మృతి చెందిన వాళ్ళ బాధితులను కుటుంబ సభ్యులను కూడా పరామర్శించే అవకాశం ఉందని అక్కడ అధికారులు చెప్తున్నారు. మరో 20 నిమిషాల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.